నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటీవల మంత్రి నారా లోకేష్ గారు కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. అయితే దానికి స్పందించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్కి చూడటానికి అంత దూరం వెళ్ళాలా, టికెట్ ఫ్లైట్లు వేస్ట్ కదా, అదేదో ఇంట్లోనే చూడొచ్చు కదా అని అన్నారు. మరి ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో అంశాలైతే లేవనెత్తుతున్నారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు నా పేరుని నాని మాట్లాడిన వ్యాఖ్యలు విన్నారు కదా సార్, ఏ విధంగా మాట్లాడారు, దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే ఎవరైనా డీసెంట్గా మాట్లాడితే మనం ఏదన్నా స్పందన చెప్పచ్చు. డీసెంట్గా మాట్లాడకుండా ఒక పొలిటికల్ ఇంటెన్షన్ తోటి మాట్లాడే వ్యక్తులకి నేను ఒక జర్నలిస్ట్గా నేనేం సమాధానం చెప్తాను? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు తిట్టుకుంటారు. నేను ఆ రొచ్చులోకి నేను పోకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని ఉచ్చం నీచం మరచిపోయి కామెంట్ చేశాడు. ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా. ఇంట్లో కూర్చొని ఆట చూడటానికి ఇది పబ్జీ గేమ్ కాదు. పబ్జీ గేమ్ అయితే సిగ్గుపడుతూ ఎవరు చూడకుండా, అంటే అది ఆ గేమ్ ఆడటం అనేది కొంచెం నామోషి వ్యవహారం. అదొక సైకలాజికల్గా పిచ్చెక్కిన వాళ్ళు ఆడే గేమ్ కాబట్టి ఆ గేమ్ చూడాలంటే, ఆ గేమ్ మేము ఆడుతున్నాము అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. క్రికెట్ ఆడుతున్నా లేకపోతే ఆటను చూస్తున్నా సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ప్రధానమైన విషయం. 4 గోళ్ల మధ్య చూడాలా లేకపోతే వెళ్ళి స్టేడియంలో కూర్చొని చూడాలా అనేది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఉంటుంది. నారా లోకేష్ కొలంబో వెళ్ళాడు. అది ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి, చూడటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. నాకు కూడా ఉంది కొలంబో పోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి అని. సాధ్యం కాకపోవచ్చు, మనకి వేరే వేరే కారణాల వల్ల సాధ్యం కాకపోవచ్చు. నారా లోకేష్కి సాధ్యం అయింది, ఆయన వెళ్ళొచ్చాడు. నీకేంటి కడుపులో మంట? నీకు కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది? నాకు రాలేదే, ఆయన వెళ్ళాడు, వెళ్ళాడు చూశాడు అనుకున్నాం. ఇక్కడ నారా లోకేష్ ఎప్పుడైతే కొలంబో వెళ్ళాడో ఆ ఫ్లైట్ ఎక్కంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి డిజిటల్ మీడియాలో ఒక పెద్ద వార్త రాశారు. నారా లోకేష్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి కొలంబో విమానం ఎక్కాడు అని చెప్పి రాశాడు. డిజిటల్ మీడియా హెడ్గా ఎవరో తెలుసు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద వార్త రాసి వాళ్ళ డిజిటల్ మీడియాలో వాళ్ళ వెబ్సైట్లో పెట్టగానే అది వెంటనే చూసి ఎవరో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు లోకేష్కి కూడా చెప్తారు కదా, అయ్యా మీ మీద ఇది వచ్చింది, ఇది కరెక్టా అంటే ఆయన దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఈ టూర్ కోసం అని చెప్పి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ధనాన్ని నేను వాడలేదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్పటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైసీపీ ఫేక్ మీడియా చేస్తున్న ప్రచారాలకి విరుగుడుగా ఫ్యాక్ట్ చెక్ అని ఒక సంస్థను ఏదో పెట్టినట్టుంది. ఆ ఫ్యాక్ట్ చెక్లో కూడా చెప్పారు, అయ్యా నారా లోకేష్ వెళ్ళింది గవర్నమెంట్ ఖర్చుతో కాదు, గవర్నమెంట్కి దీనికి ఈ పర్యటనకి సంబంధం లేదు, ఒక్క పైసా కూడా నారా లోకేష్ ఈ కొలంబో ట్రిప్ మీద ఖర్చు చెయ్యలేదు అని క్లియర్ కట్గా ఏపీ ఫ్యాక్ట్ చెక్లో కూడా చెప్పారు. నేను ఆ ఏపీ ఫ్యాక్ట్ చెక్ చూసే ఇప్పుడు నేను మీతో చెప్తున్నా. ఈ ఫ్యాక్ట్ చెక్లో చెప్పిన తర్వాత ఎవడైనా సిగ్గున్నవాడు, అమ్మ ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లోనే చెప్పారు కదా, మనం మన డిజిటల్ ప్లాట్ఫామ్లో చెప్పింది తప్పు అని ఎవడన్నా సిగ్గుపడతాడు. ఆ సిగ్గు శరము అనేది కూడా లేకుండా మరుసటి రోజు ఇంకో వార్త రాశారు. సేమ్ వార్త, నారా లోకేష్ ప్రభుత్వ ఖర్చుతోటి కొలంబో వెళ్ళాడు అనేదే మళ్ళీ వార్త. ఒకసారి చెప్పారు కదా ఆ తప్పు అని, మళ్ళీ దీనికి కూడా చెప్పారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మంచివాడికైతే ఒక మాట చెబితే వాడికి వినపడుతుంది, అర్థమవుతుంది.
మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్తే మాత్రం వాడు అంటాడు కదా, అట్లాగే అంటారు కదా వీళ్ళు అని చెప్పి దానికి ఒక సెటైరికల్గా ఫ్లైట్ ఖర్చు దుడ్డు నాదే, క్రికెట్ టికెట్ దుడ్డు నాదే అని లోకేష్ ట్వీట్ పెట్టాడు పర్సనల్గా. రెండోసారి చెప్పాడు. ఒకసారి లోకేష్ పర్సనల్గా, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ ద్వారా, మూడోసారి మళ్ళీ లోకేష్ పర్సనల్గా. 3 సార్లు చెప్పారు కదా, 3 సార్లు స్పష్టంగా చెప్పారు కదా. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ అదే పాయింట్ మాట్లాడతాడు. వీళ్ళని ఏమనాలి అంటే, వీళ్ళే చెప్పేది అర్థం కావట్లేదా, వినపడట్లేదా, చదవటం తెలీదా, సౌండ్ వినపడదా, కళ్ళు కనపడవా, బ్రెయిన్ పనిచేయదా? 3 సార్లు చెబితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అట్టెట్టు వెళ్తాడు, కొలంబో ఎట్ట వెళ్తాడు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా, గవర్నమెంట్ డబ్బులు ఎట్ట ఖర్చు పెడతాడు అంటాడేంటి? నాకు అక్కడే అర్థం కావట్లేదు. మామూలుగా నేను జర్నలిస్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచి జర్నలిస్ట్ని, అంటే ఆఫ్కోర్స్ అంత లేదు కానీ 44 సంవత్సరాల ఏజ్ నాకు జర్నలిస్ట్గా. 44 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా జర్నలిస్ట్గా, పేపర్లకి ఎడిటర్గా కూడా పనిచేశా. ఎవడైనా తమ్ముడు నువ్వు రాసింది తప్పు అంటే అని రిటర్న్ లిఖితపూర్వకంగా ఇస్తే మేము దాన్ని రిజైండర్ అని వేస్తాం, ఖండన అని వేస్తాం. ఖండన వేయటానికి ముందరే ఆ వార్త రాసేటప్పుడు అయ్యా ఈ నీ మీద ఇట్ట మాకు ఎలిగేషన్లు వచ్చినాయి, ఇది కరెక్టా కాదా అని అడుగుతాం. అతను చెప్పింది కూడా రాస్తాం. అంత వెసులుబాటు లేకపోతే వార్త పబ్లిష్ అయిన తర్వాత ఖండన వస్తే ఆ ఖండన రాస్తాం. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. నీకు ఖండన ఇచ్చిన చలనం లేదు, నువ్వు రాసింది తప్పురా అన్నా నీకు సిగ్గు లేదు, నువ్వు రాసింది తప్పురా అని రెండోసారి మూడోసారి చెప్పినా నీకు బుద్ధి రాదు. ఇంకేం చేయాలి? అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అంత నీచమైన ఆరోపణలు మళ్ళీ 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 చేశాడు. అదేదో ఒక జంజాల సినిమాలో ఒకటి ఉంటుంది, చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. చెల్లికి పెళ్ళి ఒకసారే చేస్తారు కదా, మళ్ళీ మళ్ళీ చేయాలని ఏ అన్న కోరుకుంటాడా? ఆ టైపులో ఉంది జగన్మోహన్ రెడ్డి తంతు. అయిపోయింది. ఇది 3 సార్లు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పేరుని నాయన వచ్చి ఏమంటాడు, టికెట్ ఎవరు పెట్టుకున్నారు, ఎవరి అకౌంట్లో నుంచి కట్టావు అని అడుగుతున్నాడు. పేరుని నాని సివిల్ సప్లైస్ గోడౌన్లో ఎన్ని బస్తాలు పెట్టావు, పీడిఎస్ రైస్ ఎన్ని బస్తాలు పెట్టావు? ఒక్కసారి పట్టుకున్నారు కదా, అంతకుముందు పట్టుకోకముందు ఎన్నిసార్లు పంపించావు? ఎన్నిసార్లు అక్రమ రవాణా చేసావు? కాకినాడ పోర్టుకు పంపించావా, వైజాగ్ పోర్టుకు పంపించావా, ఏ పోర్టుకు పంపించావు? అసలు నీ భార్య పేరు మీద దానికి గోడౌన్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నావు? నీ పేరు మీద తీసుకోవచ్చు కదా. అంటే నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి అక్రమాలు చేస్తే పట్టుబడితే మంత్రి పదవి పోతుందని మీ ఆవిడ పేరు పెట్టావా? ఎందుకు పెట్టావు? గోడౌన్లో బస్తాలు ఎటమాయమైనాయి, రేషన్ బియ్యం బస్తాలు నువ్వు తీసావా, మీ అబ్బాయి తీశాడా, లేదు గోడౌన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు తీశారా, ఎవరు తీశారు అని ఇప్పుడు నేను అడిగితే ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు ఎన్ని ఉన్నాయి? నీకు నీ ఆస్తులన్నీ కూడా, నీ దగ్గర ఇప్పుడున్న ఆస్తులన్నీ కూడా అక్రమాస్తులు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ జప్తులో ఉన్నాయి కదా నీ ఆస్తులు చాలా వరకు. నువ్వు అట్లా జప్తులో ఉన్న ఆస్తుల్ని పెట్టుకొని ఒక పదం ప్రయోగించాలి కానీ అది ప్రయోగించట్లా నేను. అవన్నీ నా ఆస్తులే, నా కష్టార్జితమే అని చెప్పుకుంటున్నావు కదా. నీ చెల్లికి వాటా ఇవ్వటానికి మీ అమ్మకి గిఫ్ట్ డీడ్ రాసిచ్చావు కదా. ఆ గిఫ్ట్ డీడ్ని మళ్ళీ కోర్టులో నేషనల్ లా ట్రిబ్యునల్లో సవాల్ చేసావు కదా. ఆ సందర్భంగా మా అమ్మ నన్ను మోసం చేసింది అని చెప్పావు కదా. నా చెల్లి మీద నాకు అసలు ప్రేమే లేదు, తగ్గిపోయింది అని చెప్పావు కదా. మరి ఇవన్నీ అడగలా? ఇవన్నీ అడగచ్చా? మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కదా. ఇవి అడిగితే ఎట్లా ఉంటుంది? ఇక్కడ గవర్నమెంటు సొమ్ము ఖర్చు చేశారా లేదా, నీకు నాకు అంతవరకే కన్సర్న్. మిగిలినవి ఎవరు కన్సర్న్? మీరు ఆ క్వశ్చన్ అడగచ్చు. మీరు జర్నలిస్ట్ కాదా, మీరు గవర్నమెంట్ ఖర్చు కాదని చెప్పారు, చాలా సంతోషం అండి. ఆయన స్పెషల్ ఫ్లైట్, చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని పోయాడా, లేదు మామూలు ఫ్లైట్లో టికెట్ కొనుక్కొని పోయాడా, లేదు ఈయన కోసం సపరేట్గా ఒకటి ఏదన్నా తయారు చేయించుకున్నాడా? అంటే మామూలుగా మేఘాల్లో ఎగురుతూ పోతుంది పుష్పక విమానం అని, అందులో వెళ్ళాడా? ఎట్లా వెళ్ళాడు అనేది ఎవరు చూడాలి అని మీరు అడగచ్చు.
అవన్నీ చూడటానికి సపరేట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. మళ్ళాగా దొంగ అకౌంట్లు, దొంగ ఖాతాలు కాదు కదా, మన దొంగ సొమ్ము కాదు కదా. నారా లోకేష్ ప్రతిసారి ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద ఎంత ఆస్తుంది, తన సతీమణి పేరు మీద ఎంత ఆస్తుంది, తన కుమారుడి పేరు మీద ఎంత ఆస్తుంది, ఆస్తులెంత, అప్పులెంత అనేది ప్రతిసారి చెప్తాడు. మీకు అంతగా డౌట్ ఉంటే ఎలక్షన్ అఫిడవిట్లో కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే నోరు మూసుకొని కూర్చోండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అవన్నీ ఉంటాయి, వాళ్ళ డ్యూటీ ఇది, వాళ్ళు చేసుకుంటారు. పేరుని నాని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు, అంటే నారా లోకేష్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా భువనేశ్వర్ కానీ, నారా బ్రాహ్మణి కానీ, మీ టైపులో ఒక 10 పేర్లు చెప్పమంటే చెప్తా. ఆ 10 పేర్ల టైపులో దొంగ బతుకులు బతకట్ల. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆస్తులు డిక్లేర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ హెరిటేజ్ కంపెనీ, ఫ్యామిలీ కంపెనీ షేర్ ఎంత పెరిగిందో చెప్తారు. షేర్లు ఎవరికైనా అమ్మితే ఎంత కమ్మారో చెప్తారు. దానివల్ల ఎంత లాభం వచ్చిందో చెప్తారు, ఎంత నష్టం వచ్చిందో చెప్తారు. ఏం దిగులు పడద్దు పేరుని నాని, అక్కడ అకౌంట్లన్నీ కరెక్ట్గా ఉంటాయి. నీ అకౌంట్ నువ్వు చూసుకో. థ్యాంక్ యూ సార్. నమస్కారం.